dear Shri Rahul Gandhi ji, Vice President of the Congress Party, Shri Digvijay Singh ji, General Secretary of All India Congress Committee, Shri Raghuveera Reddy, President Andhra Pradesh Congress Committee, MPs, MLAs, former ministers, leaders of the Congress Party, ladies and gentlemen. నాకు అత్యంత ప్రియమైనటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు యువ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారికి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీ దిగ్విజయ్ సింగ్ గారికి, మీ అందరి ఆదరాభిమానుల్ని విశేషంగా చూరగొంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ రఘువీరారెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి పార్లమెంటు సభ్యులకు, శాసన సభ్యులకు, కాంగ్రెస్ పార్టీకి చెందిన వివిధ స్థాయిల్లోని నాయకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభివాదాలు తెలియజేస్తా ఉన్నాను. As you are aware, on 2nd February 2006, Congress President Srimati Sonia Gandhi ji and myself had launched MGNREGA from Bandlapalli in Anantapur district of Andhra Pradesh. మీ అందరికీ తెలుసు, ఇదే బండ్లపల్లి గ్రామంలో, ఇదే అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి బండ్లపల్లి గ్రామంలో ఇవాళకి ఖచ్చితంగా 10 సంవత్సరాల క్రితం శ్రీమతి సోనియా గాంధీ గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, యూపీఏ చైర్పర్సన్, వారు ప్రధానమంత్రి హోదాలో నేను అంటే మన్మోహన్ సింగ్ గారు కలిసి ఒక చరిత్రాత్మకమైనటువంటి పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఇదే ప్రాంతంలో ప్రారంభించామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. Andhra Pradesh Congress Committee is organizing this public meeting in Bandalpalli village to celebrate 10 years of MGNREGA on 2nd February 2016, and we are very fortunate that Congress Vice President Shri Rahul Gandhi has come here to address this meeting. అదేవిధంగా 10 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఎక్కడైతే ఈ కార్యక్రమానికి మేము శుభారంభం చేశామో అదే బండ్లపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో 10వ వార్షికోత్సవాన్ని మనం నిర్వహించుకుంటా ఉన్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ గారు పార్టిసిపేట్ చేయడం అనేది ఎంతో ఆనందం కలిగించేటువంటి విషయం. I am very grateful to Shri Raghuveera Reddy, President Andhra Pradesh Congress Committee, for having invited me to attend and address this meeting. నాకు చాలా ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రఘువీరారెడ్డి గారు నన్ను ఈ కార్యక్రమంలో పాల్గొనమని ఆహ్వానించడం, అదేవిధంగా ప్రధానమైనటువంటి ఉపన్యాసాన్ని ఇవ్వాల్సిందిగా కోరటం నా మనసుకు ఎంతో ఆనందం కలిగించేటువంటి విషయంగానే భావిస్తూ ఉన్నాను. When Parliament was debating the issue of formation of the state of Telangana, I, as the then Prime Minister, had assured the people of Andhra Pradesh that government will grant Andhra Pradesh the special category status. Unfortunately, UPA lost election in 2014 and the BJP government now in power in Delhi has refused to honor this solemn commitment I had made as Prime Minister to grant special category status to Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరిచేటువంటి సమయంలో పార్లమెంటులో ఒక డిబేట్ జరుగుతున్నప్పుడు, వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు నేను ప్రధానమంత్రి హోదాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఒక ప్రత్యేకమైన హామీనిచ్చాను. అదేమిటంటే 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తామని,
చెప్పడం మాత్రమే కాకుండా దానికి అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. అయితే మనందరి దురదృష్టం, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోల్పోయింది. 2014లో అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ మన దురదృష్టం, వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ఏమాత్రం సుముఖంగా లేరనేటువంటి మాటని, మేమిచ్చినటువంటి మాటకి వారు కట్టుబడేటువంటి పరిస్థితి లేదనేటువంటి మాటని మేము మనవి చేస్తా ఉన్నా. Brothers and sisters, removal of poverty has been the prime concern of Congress party right from the days of Mahatma Gandhi and Jawaharlal Nehru. Much has been done, but a lot remains to be done. MGNREGA has special role in helping the poor and the downtrodden to earn a living in an honorable way. The UPA government had launched MGNREGA in 2006, initially covering 200 districts in 27 states to provide guaranteed employment to rural households for 100 days. In 2008, the coverage of the scheme was extended to include all districts of the country. In the following 6 years, an amount of over rupees 2 lakh crores was allocated under MGNREGA, and the scheme now benefits 34.30 crore poor households, providing them with employment. పేదరికాన్ని నిర్మూలించాలనేటువంటి విషయంలో కానీ, దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి వారిని పైకి తీసుకొచ్చే విషయంలో కానీ తొలి నుంచి కూడా మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అనేక విధాలుగా కృషి చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఇప్పటికే అనేక కార్యక్రమాలను చేపట్టినప్పటికీ కూడా ఇంకా చేయవలసింది చాలా ఉందనేటువంటి మాట మనందరం కూడా చెప్పుకుంటున్నటువంటి విషయం. ఈ సందర్భంలో ఎక్కడైతే గ్రామీణ పేదరికం ఉందో ఆ గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించడానికి, పేద ప్రజల్ని ఆదుకోవడానికి 2006వ సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించామనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. తొలుత 200 జిల్లాల్లో 27 రాష్ట్రాల్లో ఈ ఏదైతే ఉపాధి హామీ పథకం అయితే ఉందో దీన్ని ప్రారంభించడం జరిగింది. దాదాపుగా 100 రోజులు 10 దినాలు ఇచ్చే విధంగా 2006లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ స్కీమ్ కింద ఎవరైతే పేద వర్గాల వారు ఉన్నారో వారందరికీ కూడా ఉపయోగించే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఆ తర్వాత 2008లో ఈ 6 సంవత్సరాల కాలంలో మొత్తంగా 2 లక్షల కోట్ల రూపాయల్ని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేటాయించడం జరిగింది. దాని ద్వారా 34.30 కోట్ల మంది పేద ప్రజానీకం, పేద గృహిణులు అందరూ కూడా దీనివల్ల లబ్ధి పొందారనేటువంటి మాట చెప్పడానికి చాలా సంతోషిస్తా ఉన్నా. The National Common Minimum Program of the UPA had promised to bring in an act for guaranteeing rural employment. We also had promised to launch a National Food for Work program. We redeemed both these promises when our government was in power. I must thank Sonia ji for her untiring leadership in ensuring that this act was passed by Parliament. Her deep commitment made it possible for us to fulfill our sacred promise to our people. యూపీఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే జాతీయ కనీస కార్యక్రమం పథకం కింద గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఉపాధి హామీని కల్పించడం అనేటువంటిది ఒక కార్యక్రమం, అదేవిధంగా ఆహార భద్రత కల్పించడం అనేటువంటిది మరొక కార్యక్రమం. ఈ 2 కార్యక్రమాల్ని ప్రారంభించాలని ఆలోచించాం. వాటిని అత్యద్భుతంగా రూపొందించి ఆ 2 కార్యక్రమాల్ని కూడా మేము ప్రారంభంలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రారంభించిన సంగతి మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా శ్రీమతి సోనియా గాంధీ గారిని
నేను నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆవిడ చేసినటువంటి కృషి ఫలితం కార్యక్రమాల భాగంలోనే ఈ 2 కార్యక్రమాలని మేము అమల్లోకి తీసుకురావడం జరిగిందనేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తూ, ఆమె యొక్క అంకిత భావం, ఆవిడ చూపించినటువంటి పద్ధతి వల్లే ఇవి సాధ్యపడ్డాయి. ఈ 2 కార్యక్రమాలని అమలు చేయడం అనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. The Employment Guarantee Act is the most significant legislation of our times in many ways. For the first time, rural communities have been given not just a development program but a regime of rights. This act has unlocked the potential of the rural poor to contribute to the reconstruction of their environment. By doing this, it can accelerate the growth of the rural economy as a whole. The MGNREGA gives employment, it gives income, it gives a livelihood, and it gives the poor a chance to live a life of self-respect and dignity. In particular, MGNREGA helps scheduled castes, scheduled tribes, women and small and marginal farmers in a special way. ఈ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఏదైతే ఉందో ఇది కార్యక్రమం మాత్రమే కాదు, ఒక చట్టంగా తీసుకురావడం జరిగింది. ఇది ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి చట్టాలన్నింటిలో కూడా ఒక విప్లవాత్మకమైనటువంటి చట్టంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. మొట్టమొదటిసారిగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమూహాలందరూ కూడా, గ్రామీణ ప్రజలందరూ కూడా ఇది ఒక కేవలం అభివృద్ధి కార్యక్రమంగా మాత్రమే కాకుండా తమ జీవితానికి సంబంధించి, తమ జీవన విధానానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన హక్కుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా అక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రజలందరికీ కూడా తమ వాతావరణాన్ని కానీ, తమ చుట్టూ ఉన్నటువంటి పర్యావరణాన్ని కానీ, తమ స్థితిగతులను కానీ వాటిని పునర్నిర్మించుకునేటువంటి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని ఈ కార్యక్రమం ద్వారా ఏర్పరిచామనేటువంటి మాటను తెలియజేస్తూ, అది ఇక్కడ ఏదైతే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఉందో ఆ గ్రామీణ ఆర్థిక వ్యవస్థని వేగవంతం చేసేదానికి ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడింది. ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అనేక మందికి ఉపాధి కలగడం మాత్రమే కాకుండా, వారి యొక్క ఆదాయాలు పెరగడం మాత్రమే కాకుండా, వారికి ఒక ప్రత్యేకమైనటువంటి జీవన విధానాన్ని కల్పించడం మాత్రమే కాకుండా, వారు ఎవరైతే గ్రామీణ ప్రజలున్నారో, ఎవరైతే పేద వర్గాల వారు ఉన్నారో వారందరూ కూడా ఈ కార్యక్రమం ద్వారా ఆత్మ తృప్తితోటి సగర్వంగా తలెత్తుకునేలాగా తమ జీవితాన్ని గడిపే విధంగా ఈ కార్యక్రమం ఏర్పడిందనేటువంటి మాటను మనవి చేస్తూ, అదే విధంగా ఈ కార్యక్రమంలో ప్రధానమైనటువంటి ఎవరికి ఉపయోగపడింది అంటే, ఎవరైతే షెడ్యూల్ కాస్ట్ వారు ఉన్నారో, ఎవరైతే ఆదివాసీలు ఉన్నారో, ఎవరైతే స్త్రీలు ఉన్నారో, ఎవరైతే మార్జినల్ ఫార్మర్స్ ఉన్నారో, అటువంటి దారిద్ర్య రేఖకు దిగువనటువంటి వర్గాల వారందరికీ ఉపయోగపడే విధంగా ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఏర్పరిచామనేటువంటి మాటని మీకు మనవి చేస్తా ఉన్నా. The implementation of MGNREGA provides a unique opportunity to strengthen democratic processes in our country. Particularly, it strengthens the Panchayati Raj institutions. Panchayati Raj institutions have been assigned a key role under the Act. Gram Sabhas, self-help groups, local monitoring committees, beneficiary groups and other forms of community organization are the basic agencies which have to run and monitor the program under MGNREGA. This represents an enormous step forward towards the empowerment of vulnerable sections of our society. They have been given an opportunity to turn to actively participate in the democratic institutions at the grassroots and acquire a greater role in decision making and control over local resources. Such empowerment is the essence of rural development. ఈ నరేగా కార్యక్రమం అమలు చేయటం అంటే ఇది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థని సక్రమంగా నిర్వర్తించుకునే దానికి అవకాశం కల్పించడమే. పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, పంచాయతీరాజ్ వ్యవస్థ దాని కింద ఒక ప్రత్యేకమైనటువంటి గ్రామ సభను ఏర్పాటు చేసి ఆ గ్రామ సభ ద్వారా ఈ కార్యక్రమాలను నిర్వహించుకోవడం అనేది ఒక ప్రధానమైనటువంటి విషయంగా ఇందులో ఉంది.
అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో స్వయం సహాయక సంఘాలు, లోకల్ మానిటరింగ్ కమిటీసు, బెనిఫిషరీ గ్రూప్స్ దీంట్లో ప్రధానమైన భాగాలుగా ఉన్నాయి. దాంతోపాటు కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ ఎవరైతే స్త్రీ శక్తి సంఘాలు ఉన్నాయో వీటన్నిటికీ ఇలాంటి బేసిక్ ఏజెన్సీస్ అన్నిటికీ కూడా ప్రత్యేకంగా దీన్ని మానిటర్ చేసి తద్వారా దాని ఫలితాలను పొందే విధంగా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇది ఒక ప్రత్యేకమైన స్టెప్ అయింది. ఎవరైతే సమాజంలో సరైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నారో ఆ వర్గాల వారు బలోపేతం కావడానికి, ఇది వారు బలవంతం కావడానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్టెప్ గా దీన్ని తీసుకున్నాం. అదేవిధంగా వారు ఏ డెమోక్రటిక్ ప్రాసెస్ అయితే మనం ఆశిస్తున్నామో దాంట్లో వారందరూ భాగస్వాములయ్యే విధంగా, దాంతోపాటు విధాన నిర్ణయకర్తలుగా వారందరూ ఉండే విధంగా ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ విధానంలో చూసుకున్నట్లయితే మొత్తం మీద గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి వల్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా బలోపేతం చేయడం, సాధికారత తీసుకురావడం అనేది ఇందులో ప్రధానమైన అంశంగా చేర్చడం జరిగింది. MGNREGA has a clear focus on the poorest of the poor in our rural areas. It seeks to reach out to those in need for livelihood security. It comes to the aid of those who may be under pressure to migrate outside their areas in search of livelihood. It helps us to empower the poor to fight poverty, ignorance and indebtedness. MGNREGA is a unique social security system. It confers upon groups the right to demand work when they need it most. This is especially made for scheduled caste, scheduled tribes, poor women who are the worst sufferers of social inequality. ఇది ప్రధానంగా ఈ కార్యక్రమం ఎవరైతే పేద వర్గాల వారు ఉన్నారో, పేదరికంలో మ్రగ్గుతున్న వారు ఉన్నారో వారి కోసం ఉద్దేశించబడినటువంటి కార్యక్రమం. ఇది ఎవరైతే ఉపాధి భద్రత కావాలనుకుంటున్నారో, ఉపాధి హామీ కావాలనుకుంటున్నారో వారి కోసం ఉద్దేశించబడినటువంటి కార్యక్రమం. ఇందులో భాగంగా వారు తమకి ఉపాధి కావాలని కోరుకునేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఎవరైతే మైగ్రేట్ అవ్వాలనుకుంటున్నారో, మీ ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ అనంతపురం జిల్లా లాంటి ప్రాంతాల్లో వలసలు ఏవైతే ఉన్నాయో సరైనటువంటి ఉపాధి లేక అటువంటి వలసల్ని అరికట్టడానికి ఇది ఉపయోగించినటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. దీని ద్వారా సామాజిక భద్రతను కల్పించడం అనేటువంటిది ఒక కార్యక్రమంగా తీసుకుని అందులో కూడా ముఖ్యంగా ఎవరైతే షెడ్యూల్ కులాల వారు ఉన్నారో, షెడ్యూల్ ట్రైబల్ వారు ఉన్నారో, ముఖ్యంగా ఉమెన్ ఉన్నారో వారందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేసి వారికి ఉన్నటువంటి ఆర్థిక అసమానతలను మాత్రమే కాకుండా సామాజిక అసమానతలను తొలగించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. MGNREGA is the gift of UPA under the leadership of Sonia ji to our people to assist them to fight poverty, ignorance and disease. But UPA is not in power now. It is up to the people therefore to defend this revolutionary program. The Gram Sabhas had the power to undertake social audit of MGNREGA. It must also play an active part in preparing plans at the village level to make effective use of MGNREGA. They must ensure that our plans create works that build new facilities for our villages like school, roads, rural irrigation and such other facilities. ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఈ దేశ ప్రజలకి ముఖ్యంగా పేద వర్గాల వారికి అందించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి బహుమతి. దాని ద్వారా ఎన్నో కుటుంబాల వారు ముందుకు రావడం జరిగింది. అయితే ఇప్పుడు మన దురదృష్టం యూపీఏ అధికారంలో లేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. ఇవాళ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యతని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే చేపట్టాలి. దీనికి అవసరమైనటువంటి ఒక ప్రణాళికను రచించుకోవడం కానీ ఏ రకంగా ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన చేయటం మాత్రమే కాకుండా సామాజిక భద్రత కావాలనుకునే విషయంలో కానివ్వండి, దీనికి సంబంధించి ఒక సామాజిక తనిఖీ సోషల్ ఆడిట్ ఏదైతే మనం చెప్తున్నామో దాన్ని నిర్వహించుకునే విషయంలో కూడా ప్రజలు ప్రధానమైన భాగస్వామ్యాన్ని వహించాలనేటువంటి మాటని నేను కోరుతా ఉన్నాను. Despite the enormous potential of MGNREGA as a social security program, Prime Minister Modi
does not like it. He has called McNarega as an epitome of Congress failure, a living proof of 60 years of Congress misrules. The Modi government seeks to kill the soul and spirit of McNarega by withholding payments to states for McNarega work. In 2014-15 alone, the Government of India did not make payment of rupees 6,000 crores to states for already executed McNarega works. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నటువంటి ఈ కార్యక్రమం దురదృష్టవశాత్తు ఇవాళ అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి కానీ దానికి నేతృత్వం వహిస్తున్నటువంటి మోడీ గారికి కానీ ఎంత మాత్రం ఇష్టం లేనటువంటి కార్యక్రమంగా తయారైంది. ఇంతమంది పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి ఈ కార్యక్రమాన్ని ఇది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక గొప్ప అపజయం పొందినటువంటి కార్యక్రమంగా అభివర్ణించడానికి మోడీ గారు ముందుకు వస్తా ఉన్నారు. వారు అందుకే ఈ కార్యక్రమాన్ని కానీ ఈ కార్యక్రమం తాలూకు స్ఫూర్తిని కానీ ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు లభించేటువంటి ఉపయోగం కానీ నాశనం చేయడానికి దాన్ని తగ్గించడానికి ఇవాళ ఏ రాష్ట్రాల్లో అయితే ఈ కార్యక్రమం అమలు జరుగుతుందో ఆ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి వాటా నిధులు రాకుండా ఆపుతున్నారనేటువంటి మాటను కూడా ఇవాళ మనకు తెలుస్తూ ఉంది. ఆ ప్రకారం చూసుకుంటే ఇవాళ మొత్తంగా 2014-2015 ఒక్క సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 6,000 కోట్ల రూపాయల్ని వివిధ రాష్ట్రాలకి ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారనేటువంటి విషయాన్ని మీ దృష్టిలోకి తీసుకొస్తా ఉన్నా. Brothers and sisters, it is now up to the people of India to mobilize their resources in support of the effectiveness of McNarega, to convince the Modi government to desist from the negative path of eroding the effectiveness of McNarega as an instrument of people-centered development. I am quite sure that the people of India would rise in this program to convince the Modi government not to do anything to tinkle with the effectiveness of McNarega program. సోదర సోదరీమణులారా, మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి ఈ కార్యక్రమానికి ఇవాళ మోడీ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ బాధ్యతని తీసుకోవాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలుగా ప్రధానికంగా ఈ దేశంలో ఉన్న వారందరూ కూడా సొంతంగా వనరులు సమకూర్చుకోవడం ద్వారా ఈ కార్యక్రమం యొక్క స్పష్టతని ఈ కార్యక్రమం యొక్క ఉపయోగాన్ని మోడీ గవర్నమెంట్ కళ్ళు తెరిచే విధంగా తెలియజేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఈ కార్యక్రమంలో మనం వనరులు సమీకరించుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం దీని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని తిరిగి ఈ కార్యక్రమాన్ని అమలు చేసే విధంగా వారి మెడలు వంచి కార్యక్రమ నిర్వహణలో మనం భాగస్వాములు కావాలనేటువంటి భావన మీ అందరికీ మనవి చేస్తూ నాకు నమ్మకం ఉంది, తప్పనిసరిగా ఈ దేశ ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క గొప్పతనాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ముఖ్యంగా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా దీనికి నడుం బిగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్. ధన్యవాదాలు మరియు అందరికీ కూడా జై హింద్.